పిల్లర్కు ఆభరణాలను ఎంత అద్భుతంగా చెక్కారో చూడండి. ఈ గ్యాప్లో మనం చేయి పెట్టి ఇష్టంగా ఉన్న ఈ శిల్పం నిజంగా రాయితో చెక్కారా లేక పేపర్ మీద డిజైన్ వేశారా అనిపిస్తుంది. అడుగుల పొడవైన ఈ పిల్లర్ 45 టన్నుల బరువు ఉంటుంది. గ్రానైట్తో చేసిన ఈ పిల్లర్ మొత్తాన్ని ఒకే రాయితో చేశారు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కర్ణాటకలోని అసన్ జిల్లాలోని బేలూరులో ఉన్న చెన్నకేశవ ఆలయాన్ని చూడటానికి వెళ్తున్నాం. ఈ బేలూరు బెంగళూరు నుండి దాదాపు 210 కిలోమీటర్ల దూరంలో ఉంది. మైసూర్ నుండి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఆలయ ప్రధాన గోపురం. ద్వారానికి రెండు వైపులా ద్వారపాలక శిల్పాలున్నాయి. ఈ దేవాలయం గురించి చెప్పవలసిన ముఖ్య విషయం ఏంటంటే, దాదాపు 900 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ గుడిని చాలా అందంగా అద్భుతంగా చెక్కారు. అలా చెక్కగలగడానికి కారణం అప్పటి వారి అద్భుతమైన ఇమాజినేషన్ మరియు నైపుణ్యంతో పాటు శిల్పాలు చెక్కడానికి ఉపయోగించిన సోప్ స్టోన్ రాయి. ఆ రోజుల్లో ఈ సోప్ స్టోన్ రాయికి ఉన్న సైంటిఫిక్ బిహేవియర్ తెలుసుకోవడం కూడా చాలా గొప్ప విషయం. ఈ రాయి భూమి నుండి తీసినప్పుడు మృదువుగా ఉండి శిల్పాలు చెక్కడానికి చాలా సులభంగా ఉంటుంది. కానీ వాతావరణంలో కలిసిపోయినప్పుడు ఇనుములాగా దృఢంగా మారుతుంది. అగ్నిపర్వత విస్ఫోటనం వలన ఇగ్నీషియస్ రాళ్ళు ఏర్పడతాయి. ఈ రాళ్ళు భూమిలోని వేడి పీడనం వలన మెటామార్ఫిక్ రాళ్ళుగా మారతాయి. ఈ రాళ్ళు ఇన్సులేటర్ లాగా పనిచేస్తాయి. ఈ రాళ్లతో నిర్మించిన దేవాలయాలలో ఎండాకాలంలో చల్లగా, చలికాలంలో వేడిగా ఉంటుంది. దేవాలయం ముందు 2 చిన్న ఆలయాలు, ద్వారం దగ్గర మరో 2 చిన్న ఆలయాలు ఉన్నాయి. ఇందులో విష్ణుమూర్తి విగ్రహం ఉంది. విగ్రహం ఎంత అద్భుతంగా చెక్కారో చూడండి. ఇక్కడ ఉన్నది వయసల రాజ్య చిహ్నం. దీని అర్థం పులిని చంపుతున్న సాలా. సాలా అనే యువకుడు వయసల రాజ్యాన్ని స్థాపించాడు. అతను తన జైన గురువైన గురుదత్తుణ్ణి పులి నుండి రక్షించడానికి దాన్ని చంపుతాడు. ప్రాచీన కన్నడలో హోయ్ అంటే చంపడం అని అర్థం. ఆ విధంగా హోయసల పేరు వచ్చింది. మొదట గుడి లోపల చూద్దాం. లోపల చీకటిగా ఉండటం వలన క్లియర్గా కనిపించదు. ఒకసారి ఈ గుడి నక్ష చూడండి. లోపల గర్భగుడి, మధ్యలో నాట్యవేదిక ఉంది. దీన్నే రంగమండపం అంటారు. ముందు వైపు ప్రధాన ద్వారం, ఎడమవైపు దక్షిణ ద్వారం, కుడివైపు స్వర్గద్వారం ఉన్నాయి. గుడి మధ్యలో ఉన్న రంగమండపానికి 4 వైపులా 4 స్తంభాలు ఉన్నాయి. ఈ 4 స్తంభాల మీద 4 మదనికలు ఉన్నాయి. ఈ స్తంభం మీద కనిపించే శిల్పాలనే మదనికలు లేదా సాలబంజికలు అంటారు. ఈ గుడిలోని స్తంభాలపైన మొత్తం 42 మదనికలు ఉంటాయి. గుడి బయట 38, గుడి లోపల 4 మదనికలు ఉంటాయి. పైన ఉన్న మదనిక రాణి శాంతలాదేవి నృత్యం చేస్తున్నది. ఈమె రాజు విష్ణువర్ధనుడి భార్య. ఆమె మంచి డాన్సర్. ఇక్కడి నాట్య మండపంలో నాట్యం చేసేది. ఆమె తలపై పెట్టుకున్న పాపిడ బిళ్ళ కూడా చాలా స్పష్టంగా చెక్కారు. సుఖభాషిణి. ఇక్కడ ఉన్న సాలబంజిక చూడండి. ఎడమ చేతిపై కూర్చున్న చిలకతో మాట్లాడుతుంది.
కుడి చేతిలో ధరించిన గాజులను పైకి క్రిందికి మనం జరపొచ్చు. ఆ పక్షి ముందు భాగం చిలకలాగా, వెనక భాగం నెమలిలాగా ఉంది. కేశశృంగారు. ఈ సుందరి స్నానం చేసిన తరువాత తడచిన తన తల వెంట్రుకలను రెండు చేతులతో పిండుకుంటుంది. వెంట్రుకల చివరి భాగాన నీటి బిందువులు నిలబడి ఉన్నాయి. గంధర్వ నృత్యం. ఈ మదనిక రెండు చేతుల నిండా గాజులను ధరించి ఉంది. ఇవి పైకి క్రిందికి కదులుతున్నట్లు ఉంది. హాలు మధ్యలో పైన పెద్ద సీలింగ్ ఉంది. ఇవి 10 ఫీట్ల వెడల్పు, 6 ఫీట్ల లోతు ఉంటుంది. ఈ సీలింగ్ తిప్పిన తామర పువ్వు ఆకారంలో ఉంటుంది. ఈ సీలింగ్ మధ్యలో శివలింగం ఆకారంలో క్రిందికి వేలాడినట్లు ఉంటుంది. దీని చివరన ఉగ్ర నరసింహుడు హిరణ్యకశపుణ్ణి చీల్చివేస్తున్నట్లు అద్భుతంగా చెక్కారు. ఈ సీలింగ్ను భువనేశ్వరి సీలింగ్ అంటారు. ఇలాంటివి ఇండియాలో కేవలం 3 దేవాలయాల్లో మాత్రమే ఉన్నాయి. ఒకటి ఈ ఆలయం, రెండోది మైసూర్కి దగ్గరలోని సోమనాథపుర ఆలయం, మూడోది రాజస్థాన్లోని మౌంట్ అబూలోని దిల్వారా జైన్ టెంపుల్. ఈ డిజైన్ మొత్తంలో ఎక్కడ కూడా సిమెంట్ కానీ ఏ ఇతర గమ్ మెటీరియల్ కానీ వాడలేదు. కేవలం ఇంటర్లాకింగ్ సిస్టమ్ ద్వారా అమర్చారు. ఈ సీలింగ్ మొత్తం త్రిమూర్తులను ప్రతిబింబింపజేస్తుంది. ఈ పిల్లర్ శివలింగం ఆకారంలో ఉంటే నరసింహస్వామి విష్ణువును ప్రతిబింబింపజేస్తే చుట్టూ ఉన్న తామరపూలు బ్రహ్మను ప్రతిబింబింపజేస్తాయి. ఈ గుడి లోపల మొత్తం 48 పిల్లర్లు ఉన్నాయి. ఈ 48 స్తంభాలను 48 రకాలుగా చెక్కారు. మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే ఏ ఒక్క స్తంభం కూడా ఇంకో స్తంభంలాగా ఉండదు. ఈ పిల్లర్లలో 2 స్తంభాలు ప్రత్యేకంగా చెప్పుకోదగ్గవి. ఒకటి నరసింహ స్తంభం, రెండోది మోహిని స్తంభం. ఈ నరసింహ స్తంభం ఎంత అద్భుతంగా చెక్కారో చూడండి. దాదాపు ఈ గుడిలోని అన్ని శిల్పాలను ఈ స్తంభం మీద చాలా చిన్నవిగా చెక్కారు. ఒకప్పుడు ఈ స్తంభం తన చుట్టూ తాను తిరుగుతుంది. కానీ పైన ఉన్న ఒక గోపురం కూలడం వలన పైకప్పు బరువు ఈ పిల్లర్ మీద పడి తిరగడానికి వీలు లేకుండా ఇరుక్కొని పోయింది. సూక్ష్మాకృతిలో తీర్చిదిద్దిన అందమైన రూపాలతో పాటు శనగగింజంత ఎద్దును కూడా ఈ స్తంభంపై చెక్కారు. ఇక్కడ ఉద్దేశపూర్వకంగా కొంత ఖాళీగా వదిలేశాడు దీన్ని చెక్కిన శిల్పి. ఆ ఖాళీని నింపవని సవాల్ విసిరాడు. ఇక్కడ ఉన్నది మోహిని స్తంభం. ఈ పిల్లర్ మీద మోహిని శిల్పాన్ని అద్భుతంగా చెక్కారు. ఇది విష్ణువు యొక్క శ్రీ అవతారం. ఈ శిల్పానికి 2 చేతులు విరిగిపోయాయి. ముఖాన్ని 3 భాగాలుగా విభజిస్తే ముక్కు 3వ వంతు ఉంటుంది. ముక్కు నుంచి పైన నుదురు వరకు మరియు ముక్కు నుండి గద వరకు కూడా 3వ వంతు ఉంటుంది. అందమైన కళ్ళు, కనుబొమ్మలతో పాటు గుండ్రటి ముఖంతో అద్భుతంగా ఉంటుంది. తల మొత్తం బాడీలో 7వ వంతు ఉంటుంది. ముఖం వెడల్పు, నడుం వెడల్పు సమానంగా ఉంటుంది. కాలు చూడండి, 2వ వేలు బొటనవేలు కంటే పొడవుగా ఉంటుంది.
అంటే ఈ శిల్పానికి పద్మిని శ్రీ లక్షణాలు ఉంటాయంట. ఈ స్తంభం మొత్తం కూడా ఒకే రాయితో చెక్కారంట. అందుకే కావచ్చు ఈ టెంపుల్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించారు. ఇక్కడ విష్ణువు యొక్క 10 అవతారాలైన మత్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ మరియు కల్కి అవతారాలు ఉన్నాయి. ఈ స్తంభాలు 5 భాగాలుగా ఉంటాయి. వీటిని ఇంటర్లాకింగ్ సిస్టమ్ ద్వారా అమర్చారు. పిల్లర్స్ని రకరకాలుగా డిజైన్ చేశారు. అంబ్రెల్లా లాగా, స్టార్ షేప్లో, డైమండ్ షేప్లో, తామర పుష్పంలాగా డిజైన్ చేశారు. ఈ పిల్లర్కు ఆభరణాలను ఎంత అద్భుతంగా చెక్కారో చూడండి. ఈ గ్యాప్లో మనం చేయి పెట్టి కూడా చూడవచ్చు. పైన మకర తోరణం చూడవచ్చు. గర్భగుడి ద్వారానికి ముందు జయ మరియు విజయాను ద్వారపాలకులు నిలబడి ఉన్నారు. గర్భగుడిలోని చెన్నకేశవ స్వామి మహావిష్ణు యొక్క 24 అవతారాలలో ఒకటైన మోహిని అవతారంలో ఉంటాడు. సుమారు 6 అడుగుల ఎత్తులో ఉన్న ఈ విగ్రహం 4 చేతులలో శంకు, చక్రం, గద మరియు పద్మం ఉన్నాయి. స్వామికి ఇరుపక్కల శ్రీదేవి, భూదేవి ప్రతిమలను ప్రతిష్ఠించారు. గుడి లోపల ఉన్న గోడలపై రామాయణంలోని ఇతివృత్తాలను చూడొచ్చు. స్థల పురాణం ప్రకారం విష్ణువు భస్మాసురుణ్ణి చంపడానికి ఇక్కడే స్త్రీ రూపంలోకి మారాడని చెప్తారు. ప్రస్తుతం ఉదయం సాయంత్రం పూజలు అందుకుంటున్న ఏకైక వయాసులు నిర్మించిన ఆలయంగా ఈ చెన్నకేశవాలయం మాత్రమే ఉంది. ఈ సాంప్రదాయం 887 ఏళ్లుగా కొనసాగుతోంది. ఈ గుడికి సంబంధించిన ఇంకో విషయం, ఈ గుడిని నక్షత్రపు ఆకారంలో కట్టడం వలన వీటి ఉపరితల వైశాల్యం పెరుగుతుంది. దాని వలన తక్కువ స్పేసులో ఎక్కువ శిల్పాలను అమర్చవచ్చు. సాధారణంగా దేవాలయాలు దీర్ఘచతురస్రాకారంగా లేదా గుండ్రంగా ఉంటాయి, కానీ ఈ గుడి నక్షత్రపు ఆకారంలో కట్టడం జరిగింది. ఈ గుడిని 3 అడుగుల ఎత్తు ఉన్న ప్లాట్ఫామ్ మీద నిర్మించారు. దీన్నే జగతి అంటారు. ఇది కూడా స్టార్ ఆకారంలో ఉంటుంది. భక్తులు ఆలయంలోనికి ప్రవేశించడానికి ముందు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ టెంపుల్ ఇంజనీరింగ్, సైన్స్ మరియు కళాత్మకతతో కూడిన ఒక అద్భుత కళాఖండం. ఈ దేవాలయాన్ని వరుసగా 3 తరాల హొయసల రాజులు నిర్మించారు. క్రీస్తు శకం 1117లో తలకాడు యుద్ధంలో చోళరాజుపై సాధించిన విజయానికి గుర్తుగా హొయసల రాజు విష్ణువర్ధనుడు ఈ ఆలయాన్ని నిర్మించడం ప్రారంభించాడు. ఆయన కుమారుడి కాలంలోనూ పనులు సాగాయి. ఆయన మనవడి పరిపాలనా కాలంలో నిర్మాణం పూర్తయింది. ఈ ఆలయాన్ని పూర్తి చేయడానికి 103 సంవత్సరాలు పట్టింది.
బేలూరు హొయసల రాజుల మొదటి రాజధాని. తర్వాత రాజధానిని 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న హలిబేడుకు మార్చారు. అత్యద్భుతమైన ఆర్కిటెక్చర్, రాతి శిల్పాల వల్ల బేలూరు చెన్నకేశవ ఆలయంతో పాటు హలిబేడులోని హొయసలేశ్వర ఆలయం, ఇంకా సోమనాథపురంలోని కేశవ ఆలయాలు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా 2023లో గుర్తించబడ్డాయి. చెన్నకేశవ టెంపుల్ని విజయనారాయణ దేవాలయంగాను పిలుస్తారు. ఈ బేలూరు పట్టణం యాగాచి నది ఒడ్డున ఉంది. పూర్వం బేలూరును వేలాపూరి అని పిలిచేవాళ్ళు. చెన్నకేశవ అంటే అందమైన కేశవ అని అర్థం. చాళుక్యులకు సామంతులుగా ఉన్న హొయసలులు వారి పతనం తర్వాత కర్ణాటకలోని చాలా భాగాన్ని తమ ఆధీనంలోకి ఉంచుకొని పరిపాలించారు. ఈ ప్రాంతాన్ని హొయసలులు 11వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు పరిపాలించారు. తమ 300 ఏళ్ల పరిపాలనా కాలంలో సుందరమైన, అద్భుతమైన ఆలయాలనెన్నింటినో వారు నిర్మించారు. ఇక్కడ చూడండి, చెట్టు ఆకులను చెక్కారు. ఆ చెట్టు ఆకుల మీద కూడా శిల్పాలను ఎంత అద్భుతంగా చెక్కారో. ఇక్కడ కోతి చెట్టు మీద పండు తింటుంది. మెయిన్ ఎంట్రన్స్ మీద మకర తోరణం ఉంది. మధ్యలో గరుత్మంతుడు ఉన్నాడు. పైన నరసింహస్వామి ఉన్నాడు. ఈ శిల్పాలకు పైన చుట్టూ చిన్న చిన్న సర్కిల్స్ ఉన్నాయి. ఆ సర్కిల్స్లో మహావిష్ణు యొక్క దశావతారాలు ఉన్నాయి. ఎడమవైపు 5, కుడివైపు 5 ఉన్నాయి. ఈ ఆకారం చూడండి. ఇది మకర అనే పౌరాణిక జంతువు, మైథికల్ ఎనిమల్. దీనికి మొసలి నోరు, ఆవు చెవులు, కోతి కళ్ళు, పంది శరీరం, సింహం పాదాలు మరియు నెమలి తోక ఉన్నాయి. ఈ చిహ్నాన్ని అన్ని వయసుల ఆలయ నిర్మాణాలలో ఎక్కువగా ఉపయోగించారు. ఇప్పుడున్న టెక్నాలజీతో మనం రకరకాల జంతువులను యానిమేటెడ్ మూవీలలో చూస్తున్నాం. ఆ రోజుల్లో కూడా వారు ఇలాంటి క్రియేటివ్ ఆలోచనలు చేశారు. ఇది విష్ణువర్ధన మహారాజు యొక్క దర్బారు సన్నివేశం. ఈ ఇమేజ్ మధ్యలో ఉన్నది విష్ణువర్ధన మహారాజు. అతనే మొదట ఈ గుడిని నిర్మించడం ప్రారంభించాడు. అతనికి ఎడమవైపున రాణి శాంతలాదేవి ఉన్నది. కుడి పక్కన రాజగురువు రామానుజాచార్యులు ఉన్నారు. అతని బోధనల వల్లనే విష్ణువర్ధనుడు జైన మతం నుండి హిందూ మతంలోకి మారాడు. గుడి లోపల 4 మదనికలు చూశాం. మిగతా 38 మదనికలు గుడి బయట ఉన్నాయి. అందులో మొదటిది అద్భుతమైనది దర్పణ సుందరి. ఈమె ఎడమ చేతిలో అద్దాన్ని పట్టుకొని తన సుందరమైన ముఖాన్ని చూసుకుంటూ మురిసిపోతుంది. తన కాళ్ళ దగ్గర చూడండి, తన పరిచారిక ఒక చేత్తో కోతిని ఎత్తుకొని ఉంది. రెండో చేతిలో ద్రాక్ష పండ్ల గుత్తి ఉంది. ఆ ద్రాక్ష పండ్ల కోసం కోతి ముఖంలో విచారం కనిపిస్తుంది. ఈ శిల్పం శుకభాషిని. శుక అంటే చిలుక. కుడి చేతిలో ఉన్న మాట్లాడే చిలుకతో ఏదో సందేశాన్ని పంపిస్తుంది. ఎడమ చేతిలో ఉత్తరం ఉండేది. ఆ చేయి కొంత భాగం విరిగింది. ఈ సాలబంజికను వసంత నృత్యం అంటారు. ఆమె ఎడమ చేతిలో పిచికారి పట్టుకొని హోలీ ఆడటానికి సిద్ధంగా ఉంది. ఆమె ఎడమవైపు ఉన్న చెలికెత్తే పిచికారిలో రంగు నింపుతుంది. కుడివైపు చెలికెత్తే ఈమె మీద రంగు నీళ్లు చల్లుతుంది. అందుకే మదనిక మీద కొద్దిగా ఎరుపు రంగు కూడా కనిపిస్తుంది. 900 సంవత్సరాల క్రితం ప్రజల జీవన విధానాన్ని ఎంత అద్భుతంగా కళ్ళకట్టినట్లు చూపిస్తున్నారో చూడండి. ఈ సాలబంజిక పేరు కీరవాణి. కీర అంటే పక్షి, వాణి అంటే సందేశం అని అర్థం. తన కుడి చేతి మీద పక్షి ఉంది, ఎడమ చేతిలో లేఖ ఉంది. ఆ కాలంలో సందేశాన్ని పంపించడానికి పక్షులను ఉపయోగించేవారు. తన పరిచారిక వేసుకున్న డ్రెస్ ఇప్పటి మోడ్రన్ డ్రెస్ లాగా ఉంటుంది.
ఇక్కడ తుంటరి కోతిని చూడొచ్చు. ఒక కోతి ఆమె చీర కొంగును లాగుతుంది. ఆమె కోపంతో కోతిని కొట్టడానికి చిన్న చెట్టు రెమ్మను ఎత్తి పట్టుకొని ఉంది. ఆమె ముఖంలో కోపభావాన్ని చాలా చక్కగా చిత్రించారు. క్రింద ప్రాచీన కన్నడ లిపి చూడొచ్చు. మనం క్లియర్‌గా చూస్తే కోతి పళ్ళు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. ఇక్కడ చిన్న చిన్న శిల్పాలు చాలా వరకు ఉన్నాయి. ఇలాంటివి ఆలయం చుట్టూ 620 వరకు ఉన్నాయి. ఇందులోని సెలెక్టెడ్ శిల్పాలను మాత్రమే పెద్ద శిల్పాలుగా, మదనికలుగా చెక్కారు. ఇక్కడ ఉన్న 620 శిల్పాలు కూడా 620 రకాల హెయిర్ స్టైల్ కలిగి ఉన్నాయి. ఇక్కడ ఉన్నది విరాయోచిత. ఈమె దగ్గరలోని చెట్టు మీద ఉన్న పక్షిని వేటాడటానికి విల్లును చేత పట్టుకొని ఉంది. క్రింద ఉన్న తన పరిచారిక ఒక చేతిలో బాణాలను, ఇంకొక చేతిలో కుక్కను పట్టుకొని ఉంది. అంటే వేటకు వెళ్ళినప్పుడు వెంట కుక్కని తీసుకెళ్లేవారు. కేశ శృంగార సాలబంజిక. ఈమె స్నానం చేసిన తర్వాత జుట్టును పిండుతుంది. జుట్టులోంచి వచ్చిన నీళ్లను జుట్టు చివరన చూడొచ్చు. క్రింద చెలికెత్తెలు పూలు మరియు వస్త్రాలను పట్టుకొని ఉన్నారు. డోలు నృత్యం. ఎడమ చేతిలోని డోలును కుడి చేత్తో వాయిస్తున్న భంగిమలో ఉంది. ఈ మదనికను తాండవేశ్వరి అంటారు. ఈమె డోలు వాయిస్తుంది. ఆ డోలుకు ఉన్న దారాన్ని చూస్తే నిజమైన దారంలాగా అనిపిస్తుంది. కానీ దానిని కూడా రాయితో అద్భుతంగా చెక్కారు. ఈమె వేణుగానం ఆలపిస్తుంది. ఆమె చెలికత్తెలు ఎడమవైపు కూర్చొని పాటను ఆలపిస్తున్నారు. ఇక్కడ ఉన్న జంటను చూడండి. 16 ఏళ్ల వయసున్న ఆ అమ్మాయి ముఖం గాడిదలాగా ఉంది. అంటే 16 ఏళ్ల వయసులో ఉన్న అమ్మాయిలు ఎలా ఉన్నా గానీ అబ్బాయిలకు అందంగా కనిపిస్తారని సెటైరికల్‌గా చెప్తున్న ఈ దృశ్యం ఆ కాలానికే కాదు, ఈ కాలానికి గూడా సరిపోతుంది. ఈ చిత్రంలో ఒక యువతి తన సహకళాకారులతో కలిసి పాడుతూ డాన్స్ చేస్తుంది. క్రింద సహకళాకారులు డ్రమ్స్ వాయిస్తున్నారు. అలాగే వేణువు కూడా ఊదుతున్నారు. ఇది నాట్యమోహిని చిత్రం. ఈ చిత్రంలో మోహిని నాట్య భంగిమలో ఉండి భస్మాసురుడితో పోటీ పడుతున్నట్లు ఉంది. ప్రదర్శన ముగిసే సమయానికి ఆమె తన కుడి చేతిని తన తలపై ఉంచింది. అలాగే భస్మాసురుడు కూడా నర్తకిలాగానే తన చేతిని తన తలపై పెట్టుకొని భస్మం అవుతాడు. చిత్రం పైన వెనక వైపు ఎంత అద్భుతంగా చెక్కారో చూడండి. అది ఒక పేపర్తో చేసిన డిజైన్ లాగా అనిపిస్తుంది. రాయిని అంత సూక్ష్మంగా మలిచారు. ఇంకా డీటెయిల్డ్గా చూస్తే అక్కడ ఒక పనస పండు మీద ఈగ ఉంది. దాని పక్కనే ఒక బల్లి దాన్ని తినడానికి సిద్ధం అవుతున్నట్లు ఎంత క్రియేటివ్గా చెక్కారో చూడండి. ఇక్కడ దక్షిణ ద్వారం మీద చూడండి, గరుడమూర్తి పైన నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి చీల్చుతున్న దృశ్యం. ఈ మదనిక ఎడమ చేతిలో వీణను పట్టుకొని కుడి చేత్తో తీగను మీటుతున్నది. దీనిని రుద్రవీణ అని పిలుస్తారు. ఈ రుద్రవీణ ఆ కాలంలో దివ్యమైన సంగీత వాయిద్యాలలో ఒక ప్రత్యేక సాధనంగా చెప్తారు. ఇక్కడ ఉన్నది ఉంగరాల జుట్టు సుందరి. ఈ మహిళ ఎడమ చేతితో అద్దం పట్టుకొని కుడి చేత్తో కురులను సరిచేసుకుంటుంది. పని మనిషి ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. ఎడమ వైపున ఉన్న మరో మహిళ చందనం పేస్ట్ మరియు పువ్వులను పట్టుకొని ఉంది. పూర్వకాలంలో కూడా జుట్టుకు కళాత్మకమైన డ్రెస్సింగ్ ఉండేదని ఇది తెలియజేస్తుంది. పైన ఉన్నది రసిక శబరి. ఈ మదనిక పూజ కోసం రెడీ అవుతుంది. కుడి చేత్తో ఒక పుష్పాన్ని తెంచుతుంది. ఎడమ చేతిలోని పూలబుట్ట విరిగిపోయింది. ఇక్కడ ఉన్నది వీర వేటగత్తె. ఆమె వేటగత్తె వేషంలో ఉంది. తన విల్లుతో కొమ్మపై కూర్చున్న పక్షికి గురిపెట్టింది. ఇది వికట నర్తన చేస్తున్న పురుష వేషంలో ఉన్న స్త్రీ రూపం. ఇది జోకర్ లాగా నటిస్తుంది. మీసాలు చూడండి, పైకి తిప్పినట్లు పాతకాలంలో కమెడియన్ లాగా ఉంది.
ఇప్పటి వరకు మనం చూసింది ఆనాటి ప్రజల సామాజిక జీవన విధానం, సోషల్ లైఫ్. ఇక్కడి నుండి మనం పౌరాణిక చిత్రాలు చూద్దాం. ఇక్కడి నుండి రామాయణం, మహాభారతం, ఇతర పురాణాల్లోని ఇతివృత్తాలు ఉన్నాయి. ఇక్కడి నుండి గర్భగుడి మొదలవుతుంది. అటువైపు జీవాత్మ, ఇటువైపు పరమాత్మ. ఇక్కడ శివపార్వతులు ఉన్నారు. ఇక్కడ విష్ణుమూర్తి ఉన్నారు. ఇక్కడ లక్ష్మీనారాయణుడు ఉన్నారు. లక్ష్మి విష్ణువు యొక్క ఒడిలో కూర్చొని ఉంది. వారు ధరించిన వస్త్రాలను, ఆభరణాలను చాలా సహజంగా, అద్భుతంగా చెక్కారు. వారి క్రింద గరుడ వాహనం ఉంది. ఇక్కడ విష్ణువు యొక్క వివిధ రూపాలు ఉన్నాయి. ఈ ఆలయం సొగసులు తగ్గకుండా ఉండేందుకు ప్రతి 10 ఏళ్లకు ఒకసారి ఈ రాతిని రసాయనాలతో కడిగి శుభ్రం చేస్తారు. ఈ గుడిని దూరం నుండి చూసినప్పుడు మామూలు గుడిలానే అనిపిస్తుంది. దగ్గరగా చూసినప్పుడే గుడి మీద ఉన్న వేల కొలది శిల్పాలు కనిపిస్తాయి. ఇక్కడ నటరాజు రూపంలో డాన్స్ చేస్తున్న శివుడు. ఇది శివజలంధర శిల్పం. శివుడు త్రిశూలాన్ని పట్టుకొని రాక్షసుణ్ణి తన కాళ్ళ కింద పాతాళ లోకానికి తొక్కుతున్న దృశ్యం. పాతాళ లోకానికి సింబల్గా వెనక స్కెలిటన్ బాడీస్ చూడొచ్చు. ఇక్కడ కాళికాదేవి రూపం ఉంది. శ్రీ మహావిష్ణువు 5వ అవతారమైన వామన అవతారంలో 3 అడుగుల భూమిని బలిచక్రవర్తి నుండి తీసుకుంటున్న దృశ్యం. ఇది రావణుడు కైలాస పర్వతాన్ని ఎత్తుతున్న దృశ్యం. శివపార్వతులు పర్వతం మీద కూర్చొని ఉన్నారు. పర్వతాన్ని చూడండి ఎంత అద్భుతంగా చెక్కారో. పర్వతం మీద ఋషులు, దేవతలు, జంతువులు, పాములు అన్నింటినీ కూడా అద్భుతంగా చెక్కారు. ఇంత సంక్లిష్టంగా ఉన్న ఈ శిల్పం నిజంగా రాయితో చెక్కారా లేక పేపర్ మీద డిజైన్ వేశారా అనిపిస్తుంది. శివుడు కోపంతో పర్వతాన్ని తొక్కడంతో బరువుతో రావణుడి కాళ్ళు వంగినట్లు కనిపిస్తున్నాయి. ఆ రోజుల్లో ఇంటి ముందు బాల్కనీలు ఎలా ఉండేవో ఈ నిర్మాణం చూస్తే తెలుస్తుంది. ఇక్కడ మహిషాసుర మర్దిని చిత్రం ఉంది. చాముండీదేవి మహిషాసురుణ్ణి చంపుతున్న దృశ్యం. హొయసల రాజులు శిల్పులకు ప్రత్యేక గౌరవం ఇచ్చారు. ఎందుకంటే శిల్పులు చెక్కిన శిల్పాల క్రింద లేదా దేవాలయాల గోడల మీద వారి పేర్లను వ్రాసుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఈ దేవాలయం మీద 16 మంది శిల్పుల పేర్లు కనబడతాయి. భారతదేశంలోని చాలా వరకు ఏ దేవాలయాల్లో కూడా శిల్పుల పేర్లు కనిపించవు. హొయసలులు నిర్మించిన దేవాలయాలలో మాత్రమే శిల్పుల పేర్లు కనిపించడం వలన చక్రవర్తుల గొప్పదనం తెలుస్తుంది. ఇక్కడ బ్రహ్మ శిల్పం ఉంది. పైన గొలుసుకు వేలాడుతున్న గంట ఉంది. దీన్ని చూస్తే రియల్ ఐరన్ చైన్ లాగా ఉంది. శిల్పి తన శిల్ప చాతుర్యాన్నంతా ఈ శిల్పాన్ని చెక్కడంలో చూపించాడు. ఇక్కడ వరాహ అవతారం చూడండి. హిరణ్యాక్ష రాక్షసుడు భూదేవిని అపహరించినప్పుడు విష్ణువు పంది రూపాన్ని ధరించి భూదేవిని రక్షిస్తాడు. భూదేవి అతని కుడి భుజం మీద ఉంది. రాక్షసుడు అతని క్రింద చంపబడ్డాడు. ఇక్కడ చిన్న వినాయక విగ్రహం ఉంది. 8 చేతులు ఉన్నాయి. నాట్య వినాయకుడు. ఇది ఉగ్ర నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి చంపుతున్న దృశ్యం. ఇక్కడ నరసింహస్వామికి 16 చేతులు ఉన్నాయి. 16 చేతులలో 16 రకాల ఆయుధాలు ఉన్నాయి. ఈ శిల్పాన్ని ఎంత సృజనాత్మకంగా చెక్కారో చూడండి.
రాక్షసుడి పొట్టను చీల్చి పేగులు బయటకు తీసి తన మెడలో వేసుకున్నట్లు ఉంది. ఇక్కడ చూడండి, తొడలో తన వేళ్లను గుచ్చాడు. ఇక్కడ చూస్తే మనకు గుడి నిర్మాణంలో ఉపయోగించిన ఇంటర్లాకింగ్ సిస్టమ్ కనిపిస్తుంది. శివుడు భైరవ రూపంలో ఉన్నాడు. చేతిలో ఒక తల ఉంది. తలకు చిన్న చిన్న పుర్రెలు చుట్టుకొని ఉన్నాయి. అతని క్రింద అస్థిపంజర శరీరాలున్నాయి. కాళ్లకు పాములు చుట్టుకొని ఉన్నాయి. ఇక్కడ సూర్యభగవానుడు 7 గుర్రాల రథంపై ఉన్న దృశ్యం. ఈ 7 గుర్రాలు రెయిన్బోలోని 7 రంగులను రిప్రజెంట్ చేస్తాయి. రనా రనా రను. దీన్ని చూస్తే ఒక రథం లాగా, మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ లాగా అనిపిస్తుంది. ఈ గుడిని నక్షత్రాకారంలో ఎంత ఖచ్చితత్వంతో కట్టారో చూడండి. పైన ఉన్న మూలలు ఎగ్జాక్ట్గా క్రింద ఉన్న మూలలకు సమానంగా ఉంది. అంటే టాప్ టు బాటం ఒకే యాంగిల్లో ఉంది. ఈ గుడి చుట్టూ క్రింది వరుసలో ఏనుగులు ఉన్నాయి. మొత్తం 644 ఉన్నాయి. ఒక ఏనుగుతో ఇంకొక ఏనుగుకు ఎలాంటి పోలికలు ఉండవు. అన్నీ వేరువేరుగా ఉంటాయి. ఈ ఏనుగులు బలానికి సంకేతం. ఈ గుడి బరువును మోస్తున్నట్లు అర్థం. రెండవ వరుసలో సింహం ఉంది. ఇది ధైర్యానికి సంకేతం. మూడవ వరుసలో గుర్రాలు ఉన్నాయి. అవి వేగానికి సంకేతం. రాజుకి ఈ 3 బలం, ధైర్యం, వేగం ఉండాలని జంతువులతో చూపించారు. ఇక్కడి నుండి గుడిలో దేవునికి అభిషేకం చేసే నీళ్లు వస్తాయి. ఇక్కడి నుండి క్రింద పడి ఇక్కడికి చేరుకుంటాయి. అభిషేకం చేసిన నీళ్లు ఎవరూ తొక్కకూడదని ఈ సెటప్ చేశారు. ఇవి విష్ణువు యొక్క పాదాలు. లోపల దర్శనం కాకపోతే ఇక్కడ దర్శనం చేసుకుంటారు. అర్జునుడు ద్రౌపది స్వయంవరంలో చేపను నూనె పళ్ళెంలో చూస్తూ బాణంతో కొడుతున్న దృశ్యం. ఈ విగ్రహాన్ని కొడితే హంపీలోని విగ్రహంలాగా సంగీతం వినపడేదంట. జనాలు దీన్ని కొట్టడం వలన చాలా వరకు అరిగిపోయింది. ఈ విగ్రహం హలిబేడిలో అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఈ గుడి ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ కాబట్టి ఎవరు టచ్ చేయవద్దు. ఇక్కడి వరకు గర్భగుడి అయిపోయింది. ఇక్కడి నుండి మళ్ళీ మదనికలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న 4 సాలబంజికలు భరతనాట్యంలోని 4 బేసిక్ స్టెప్స్తో ఉన్నాయి. ఇక్కడ పురాతన కన్నడ భాషలో శాసనాలు ఉన్నాయి. చరిత్రకారులు ఈ ఆలయ సముదాయంలో మొత్తం 118 శాసనాలను కనుగొన్నారు. అవి 1117 నుండి 18వ శతాబ్దం మధ్యకాలంలో జరిగిన మరమ్మతులు, అభివృద్ధి కార్యక్రమాల గురించి ఉన్నాయి. ఉత్తమ వేటగత్తె వేట పూర్తి చేసుకొని తిరిగి వస్తుంది. ఎడమవైపు ఆమె పనివాళ్ళు వేటాడిన జింకలను మోసుకొని వస్తున్నారు. తన చెలికత్తె కాలికి ముళ్ళు గుచ్చుకుంటే ఇంకొక చెలికత్తె ముళ్ళు తీస్తున్న దృశ్యం. ఇది మోహిని భస్మాసుర సాలబంజిక. ఈ శిల్పం ఎంత అద్భుతంగా చెక్కారంటే, తన కుడి చేతిలోని బొటనవేలు ద్వారా వదిలిన నీటి చుక్క తన అదరం నుండి ఎడమకాలు బొటనవేలు నుండి కుడికాలు బొటనవేలుకు చేరుకుంటుంది. ఖచ్చితమైన 90 డిగ్రీ యాంగిల్లో చెక్కారు.
ఆమె స్నానం చేయడం ముగించి వస్త్రాలను ధరించినప్పుడు చీరలో తేలు ఉన్నదని తెలిసి బెదిరి చీరను దులుపుతున్న దృశ్యం. తేలు క్రింద పడి ఉన్నది చూడొచ్చు. 7 తలల ఆదిశేషునిపై మహావిష్ణువు పడుకొని సముద్రంపై తేలుతున్నట్లు చిత్రించిన శిల్పం ఇక్కడ ఉంది. ఈమె తన సౌందర్యాన్ని చూసుకొని గర్వపడుతున్నట్లు ఉంది. దీనిని అభిమాని అంటారు. నాట్యగత్తె. ఈమె తన సకులు వాయిస్తున్న సంగీతానికి నాట్యం చేస్తుంది. నాగవీణ. చేతిలో ఉన్న వీణకు ఒక చివర పాములా ఉన్నది. వీణను వాయిస్తూ గానంలో నిమగ్నమై ఉంది. కాలు ముళ్ళు తీస్తున్న దాసి. ఇక్కడ ఉన్న మదనికలలో ఇదే మగ సాలబంజిక. డ్రమ్ము వాయిస్తూ నృత్యం చేస్తున్నాడు. ఈ గుడిలో వేల కొలది శిల్పాలు ఉన్నాయి. ప్రతి శిల్పం గురించి వివరించాలంటే చాలా రోజులు పడుతుంది. చెన్నకేశవ ఆలయానికి దక్షిణ భాగంలో కప్పే చెన్నగరాయ ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని రాణి శాంతలాదేవి నిర్మించారు. ఈ ఆలయాన్ని నమూనా కోసం కట్టారు. మెయిన్ టెంపుల్ కట్టడానికి ముందు ఈ నమూనా ఆలయాన్ని కట్టారు. దీన్ని కట్టడానికి కూడా దాదాపు 20 సంవత్సరాలు పట్టింది. గుడిని నక్షత్రాకారంలో కట్టినప్పుడు శిల్పాలను ఏ విధంగా పొందుపరచాలో, ఎలా కొలతలు తీసుకోవాలో ఈ గుడి నుండి వాళ్ళు నేర్చుకున్నారు. ఇక్కడ కనిపిస్తున్నది గురుత్వాకర్షణ స్తంభం. 42 అడుగుల పొడవైన ఈ పిల్లర్ 45 టన్నుల బరువు ఉంటుంది. గ్రానైట్తో చేసిన ఈ పిల్లర్ మొత్తాన్ని ఒకే రాయితో చేశారు. ఈ పిల్లర్ని క్రింద ఏ పునాది లేకుండా సిమెంట్, గమ్ లాంటి ఏ మెటీరియల్తో అతికించకుండా జస్ట్ రాయి మీద నిలబెట్టారు. ఈ పిల్లర్ 3 వైపులా క్రింద టచ్ అవుతుంది. ఒకవైపు టచ్ కాదు. మధ్యలో ఖాళీ ఉంది చూడండి. 600 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ స్తంభం ఇప్పటి వరకు ఏమాత్రం క్రింద పడకుండా ఎన్నో వర్షాలను, గాలులను మరియు భూకంపాలను తట్టుకొని నిలబడింది. ఈ స్తంభం నిర్మించిన వారికి ఆ కాలంలోనే సెంటర్ ఆఫ్ గ్రావిటీ మీద పూర్తి అవగాహన ఉంది. స్తంభం క్రింద వెడల్పుగా, పైన సన్నగా ఉండటం వలన స్తంభం బ్యాలెన్స్గా నిలబడుతుంది. విజయనగర పాలకుడైన దేవరాయ పాలనలో అతని కమాండర్ దండనాయకుడు క్రీస్తు శకం 1414లో ఈ ప్రత్యేక దీపస్తంభం లేదా కార్తీక దీపోత్సవ స్తంభాన్ని నిర్మించాడు. ఇక్కడ ఆ కాలంలో కట్టిన పురాతన బావిని చూడొచ్చు. ఈ ఆలయంలోని శిల్పాలను ప్రముఖ శిల్పులైన జక్కన్న మరియు డంకనాచార్యులు చెక్కారు. 1175లో హర్షవర్ధనుడి మనవడైన రెండవ బల్లాల ఆగ్నేయ మూలలో కిచెన్, ఈశాన్య మూలలో నీటి కొలను నిర్మించాడు. గుడికి ఎదురుగా ఇక్కడ గరుడమూర్తి విగ్రహాన్ని చూడొచ్చు. విజయనగర రాజుల కాలంలో నిర్మించారు. ఇక్కడ ఉన్న రథాలను, వాహనాలను దేవుని ఊరేగింపుకు ఉపయోగిస్తారు. ఇక్కడ గుడిలోని విరిగిన శిల్పాలను ఉంచారు. హొయసల సామ్రాజ్యం మరియు దాని రాజధానిని 14వ శతాబ్దంలో ఢిల్లీ పాలకుడైన అల్లావుద్దీన్ ఖిల్జీ కమాండర్ అయిన మాలిక్ కాఫూర్ దండయాత్ర చేసి దోచుకొని నాశనం చేశారు. 1326లో మరొక ఢిల్లీ సుల్తానేట్ సైన్యం ద్వారా బేలూరు మరియు హలిబేడు దోపిడీకి, విధ్వంసానికి గురి అయ్యాయి. తుగ్లక్ జనరల్ అయిన సలార్ అతని సైన్యం చేసిన దాడిలో ఆలయ ప్రధాన ద్వారం నాశనం చేయబడ్డది. హోయసలుల తర్వాత ఈ రాజ్యాన్ని విజయనగర రాజులు పరిపాలించారు. ఆ కాలంలో రెండవ హరిహర రాయలు మరామత్తులు చేయించి 7 అంతస్తుల ఈ గోపురాన్ని నిర్మించాడు. సుల్తానుల కూటమి విజయనగర సామ్రాజ్యాన్ని నాశనం చేసిన తర్వాత ఈ ఆలయ ప్రాంగణం మళ్ళీ దెబ్బతింది.
1935లో మైసూర్ ప్రభుత్వం మరియు ఒడియార్ రాజవంశం నిధులు మంజూరు చేయడంతో ఆలయంలో కొన్ని భాగాలను పునరుద్ధరించారు. కేశవ ఆలయానికి నైరుతి వైపు సౌమ్య నాయకి ఆలయం ఉంది. ఈ గుడి మీద ఉన్న గోపురం ఒకప్పుడు ప్రధాన కేశవాలయం పైన ఉన్న ప్రధాన గోపురం లాగా ఉండేది. సౌమ్య నాయకి అంటే లక్ష్మీదేవి రూపం. ఆగ్నేయ మూలలో కళ్యాణ మండపం ఉంది. చెన్నకేశవ ఆలయానికి పశ్చిమాన వీరనారాయణ ఆలయం ఉంది. దేవస్థానం బయటి గోడలపై విశాలమైన చిత్రాలతో అలంకరించబడింది. వీటిలో విష్ణువు, శివుడు, బ్రహ్మ, లక్ష్మి, పార్వతి, సరస్వతి లాంటి ఎన్నో చిత్రాలు ఉన్నాయి. ఈ శిల్పం చూడండి. కురుక్షేత్రంలో భీముడు భగద్దత్తునితో యుద్ధం చేస్తున్నాడు. భగద్దత్తుడు సుపత్రిక అనే ఏనుగు మీద కూర్చొని భీమునితో యుద్ధం చేస్తున్నాడు. రే రే నజరియా. చెన్నకేశవ ఆలయానికి వాయువ్యంగా ఆండాల్ అమ్మవారి దేవాలయం ఉంది. దీనినే రంగనాయకి మందిరం అని కూడా పిలుస్తారు. ఈ గుడి గోడలపైన కూడా అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి. లాగే నహీ కహీ ఓ నజరీ. ఇక్కడ మహిషాసుర మర్దిని గేదె నుండి రాక్షస రూపం బయటికి వస్తున్నట్టు, దేవి అతన్ని చంపుతున్నట్లు అద్భుతంగా చెక్కారు. ఈ గుడి చుట్టూ మొత్తం 80 రకాల పెద్ద శిల్పాలు ఉన్నాయి. అందులో 32 విష్ణువు శిల్పాలు, 9 విష్ణు అవతారాలు, 4 శివుని చిత్రాలు, 2 భైరవ శిల్పాలు, 2 హరిహర శిల్పాలు, 4 సూర్యుని చిత్రాలు, ఇంకా చాలా ఉన్నాయి. ఈ ఆలయానికి 3 వైపులా ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ద్వారాలకు ఇరువైపులా ద్వారపాలకులు ఉన్నారు. ఫ్రెండ్స్, ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి.